నేత్రపర్వం శివపార్వతుల కళ్యాణం తిలకించి పరవశించిన భక్తజనం. బుచ్చి మున్సిపాలిటీ పరిధిలోని వవేరు రిజర్వాయర్ సమీపంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో నలుమూలల నుండి భక్తులు కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని పరవశించారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి శాస్త్రోక్తంగా మేళతాళాల నడుమ కళ్యాణం జరిపించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. అమ్మాయికి తండ్రి చెప్తాడు, అమ్మాయి నేను ఒక అబ్బాయి చెప్పినప్పటికీ కూడా చెప్పండి పెళ్లి కూతురికి వివాహం ముందు నలుగు ఏర్పాటు చేస్తారు. నలుగు ఏర్పాటు చేసి శుభ్రంగా ముఖాన్ని అంతా కూడా ఎంతో లక్ష్మీతత్వం కలగాలనే విషయంతో నలుగు ధరింపజేసి పట్టు పీతాంబరాలు వస్త్రాలు ఏర్పాటు చేసి ఎంతో లక్ష్మీ మహాగౌరి అల్లుడికి సువర్ణ యజ్ఞోపవీత ధారణాన్ని వేస్తూ ఉన్నారు. మధుపర్కంలో పట్టు వస్త్రాన్ని అందజేస్తూ ఉన్నారు. అయ్యా భజంత్రీలు మరొకసారి హిమవంతుడు అనేటువంటి పర్వతారాజుకు అమ్మవారికి పుత్రికగా కూడా జన్మించిందట. పరవాసుదేవ గోత్రోద్భవి పరవాసుదేవనే క్రియాశక్తి జీవించడంలో ఉండేటువంటి శక్తి అంతా కూడా అమ్మవారిలో ఉందట. చేస్తూ ఉన్నారు. పరవాసుదేవ ఈరోజు మనం ఉన్నటువంటి ప్రదేశము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెము కనిగిరి రిజర్వాయర్ దగ్గర స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ కాళహస్తీశ్వర జ్ఞానదుర్గామల్లేశ్వరి మహాశక్తి పీఠమునందు ఉన్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా 4000 మంది భక్తాదులు సమూహముతో ఈ రోజున లోక కళ్యాణార్థము శివపార్వతుల కళ్యాణము అత్యంత వైభవముగా భక్త సమూహముతో జరపబడినది. ఇక్కడికి విచ్చేసినటువంటి 4000 మంది భక్తాదులకు అన్నదానానికి సహకరించినటువంటి భక్తులకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా వసతులు ఏర్పాటు చేసినటువంటి భక్తాదులకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున మహాశివరాత్రి పర్వదినానికి ఇన్ని వేల మంది వచ్చి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని వీక్షించి వారి కృపా కటాక్షములు పొందినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. రాబోయే కాలంలో ఇది మహాపుణ్యక్షేత్రముగా పార్వతీ పరమేశ్వరుల భక్తాదుల అందరూ సహకారముతో తీర్చిదిద్దుటకు అందరూ కూడా కృషి చేస్తున్నాము. హర హర మహాదేవ శంభో శంకర.